నమస్కారం. సత్య టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. విజయవాడ గన్నవరం విమానాశ్రయం వద్ద ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా భావించే హజ్ యాత్ర నేడు అట్టహాసంగా ప్రారంభమైంది. గన్నవరం ఎస్ఎం కన్వెన్షన్ హాల్లో మైనార్టీ సంక్షేమ శాఖ హజ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రులు ఎన్ఎండి ఫరూక్, కొల్లు రవీంద్ర మరియు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని యాత్రికులకు పచ్చజెండా ఊపి సాగనంపారు. యాత్రికుల సౌకర్యార్థం ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, ఆర్థిక సాయంపై హర్షం వ్యక్తమవుతోంది. యాత్రికులతో ఖర్చా ముస్లింల జీవితకాల స్వప్నం పవిత్ర మక్కా యాత్రకు గన్నవరం విమానాశ్రయం వేదిక అయింది. రాష్ట్ర వ్యాప్తంగా నేడు సుమారు 1987 మంది హజ్ యాత్రకు బయలుదేరగా విజయవాడ పరిసర ప్రాంతాల నుండి 353 మంది యాత్రికులు పవిత్ర ప్రయాణాన్ని ప్రారంభించారు. గన్నవరంలో నిర్వహించిన ఈ వీడ్కోలు కార్యక్రమంలో మంత్రులు ఎన్ఎండి ఫరూక్, కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావుతో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. యాత్రికులకు పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రులు అనంతరం పచ్చజెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందన్నారు. హజ్ యాత్రలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడమే కాకుండా ప్రయాణానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇమాంలు, మౌజాంలకు ఆర్థిక చేయూతనిచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని, త్వరలోనే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మరిన్ని పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అమరావతిలో త్వరలోనే హజ్ భవన్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అల్లా కృపతో రాష్ట్రం అభివృద్ధి పదంలో సాగాలని, యాత్రికుల ప్రయాణం సుఖప్రదంగా సాగాలని నేతలు ఆకాంక్షించారు. నమస్తే, SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి ప్రాంతంలో భక్తి పరంపర విస్తరణకు గోవింద దీక్ష వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభమైంది. అధ్యక్షులు ప్రబోధానంద స్వామి, సెక్రటరీ జగన్నాథ్ నాయకత్వంలో కమిటీ సభ్యులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గోవింద దీక్షను భక్తులకు మరింత చేరువ చేయడం, దీక్ష భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం అందించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యంగా వెల్లడించారు. ముఖ్యంగా భక్తులకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కల్పించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గోవింద దీక్షలో పాల్గొని స్వామివారి కృపను పొందాలని భక్తులకు కమిటీ పిలుపునిచ్చింది.